66వ అధ్యాయం. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోషగీతము పాడుడి. ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఆయనకు ప్రభావములు ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను. జనులు కాలినడకచే దాటిరి. అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ఆయన తన పరాక్రమము వలన నిత్యము ఏలుచున్నాడు. అన్యజనుల మీద ఆయన తన దృష్టియుంచి ఉన్నాడు. ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొనతగదు. జనములారా, మా దేవుని సన్నుతించుడి. గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. జీవప్రాప్తులనుగా మమ్మును కలుగజేయువాడు ఆయనే. ఆయన మా పాదములు కదలనీయడు. దేవా, నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు. వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మును నిర్మలులను చేసి ఉన్నావు. నీవు బందీగృహములో మమ్ము ఉంచితివి. మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పులలోనూ నీళ్లల్లోనూ పడితిమి. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. దహన బలులను తీసుకొని నేను నీ మందిరములోనికి వచ్చెదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను, నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించెదను. పొట్టేళ్లను, ధూపమును, క్రొవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహనబలులు అర్పించెదను. ఎద్దులను, పోతు మేకలను అర్పించెదను. దేవుని యందు భయభక్తులు గలవారలారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. ఆయనకు నేను మొర్రపెట్టి తిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన యుండెను. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడునుగాక. 67వ అధ్యాయం. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును, అన్య జనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు. భూమి మీదనున్న జనములను ఏలెదవు. జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. దేవుడు, మా దేవుడు మమ్మును ఆశీర్వదించును. దేవుడు మమ్మును దీవించును. భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. 68వ అధ్యాయం. దేవుడు లేచునుగాక. ఆయన శత్రువులు చెదరిపోవుదురుగాక. ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము. అగ్నికి మైనము కరువునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరగి నశించుదురుగాక. నీతిమంతులు సంతోషించుదురుగాక. వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక. వారు మహదానందము పొందుదురుగాక.
దేవుని గూర్చి పాడుడి. ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి. యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లజేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు భూమి వణకెను, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను. ఇశ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను. దేవా, నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. అది అలసి ఉండగా నీవు దానిని బలపరచితివి. నీ సమూహము దానిలో నివసించును. దేవా, నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగజేసితివి. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు. దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. సేనల రాజులు పారిపోయేదరు. ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనును. గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్లున్నది. వాటి ఈకల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్లున్నది. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లాయెను. బాషాను పర్వతము దేవపర్వతము. బాషాను పర్వతము శిఖరములు గల పర్వతము. శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకొన్న కొండను మీరేల ఓరచూపులు చూచుచున్నారు. యెహోవా నిత్యము అందులోనే నివసించును. దేవుని రథములు సహస్రములు, సహస్రములు. ప్రభువు వాటిలో నున్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయెను. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించున్నట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ప్రభువు స్తుతి నొందునుగాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయ్యై ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగులగొట్టును. మానక దోషములు చేయి వారి వెంట్రుకలు గల నడినెత్తిని ఆయన పగులగొట్టును. ప్రభువు సెలవిచ్చినదేమనగా, నేను బాషానులో నుండి వారిని రప్పించెదను, అగాధ సముద్రములలో నుండి వారిని రప్పించెదను. వారి రక్తములో నీవు నీ పాదము ముంచుదువు. నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమగుదురు. దేవా, నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజగు దేవుని గమనమును వారు చూచి ఉన్నారు. చుట్టూను కన్యకలు తంబురలు వాయించుచుండగా కీర్తనలు పాడువారు ముందర నడిచిరి. తంతి వాద్యములు వాయించువారు వెనుక వచ్చెదరు. సమాజములలో దేవుని స్తుతించుడి. ఇశ్రాయేలులో నుండి ఉద్భవించిన వారలారా, ప్రభువును స్తుతించుడి. కనిష్ఠుడగు బెన్యామీను అను వారి ఏలిక అచ్చటనున్నాడు. యూదా అధిపతుల పరివారమచ్చటనున్నది. జెబూలూను అధిపతులను, నఫ్తాలి అధిపతులను ఉన్నారు. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు. రెల్లులోని మృగమును, ఆబోతుల గుంపును, దూడల వంటి జనములను లొంగి వెండి కడ్డీలను తెచ్చునట్లుగా వాటిని గద్దింపుము. కలహ ప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు.
ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు. కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరుగెత్తి వచ్చెదరు. భూరాజ్యములారా, దేవుని గూర్చి పాడుడి, ప్రభువును కీర్తించుడి. అనాదిగానున్న ఆకాశాకాశ వాహనమెక్కువానిని కీర్తించుడి. ఆయన తన స్వరము వినబడజేయును, అది బలమైన స్వరము. దేవునికి బలాతిశయము ఆరోపించుడి. మహిమోన్నతుడైన ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు. అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతి నొందునుగాక. 69వ అధ్యాయం. దేవా, జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. నిలువక ఈయని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవుచున్నాను. అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను. వరదలు నన్ను ముంచివేయుచున్నవి. నేను మొరపెట్టుట చేత అలసియున్నాను. నా గొంతుక ఎండిపోయేది. నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయేది. నిర్నిమిత్తముగా నా మీద పగపట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు. అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరువారు అనేకులు. నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చెను. దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది. నా అపరాధములు నీకు మరుగైనవి కావు. ప్రభువా, సైన్యముల కధిపతివగు యెహోవా, నీ కొరకు కనిపెట్టుకుని వారికి నా వలన సిగ్గు కలుగ నీయకుము. ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదకువారిని నా వలన అవమానము నొందనీయకుము. నీ నిమిత్తము నేను నిందనొందినవాడనైతిని. నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను. నా సహోదరులకు నేను అన్యుడనైతిని. నా తల్లి కుమారులకు పరుడనైతిని. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించియున్నది. నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడియున్నవి. ఉపవాసముండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయెను. నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకొనినప్పుడు వారికి హాస్యాస్పదుడనైతిని. గుమ్మములలో కూర్చుండువారు నన్ను గూర్చి మాటలాడుకొందురు. త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుదురు. యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. నేను దిగిపోకుండా ఊదిలో నుండి నన్ను తప్పించుము. నా పగవారి చేతిలో నుండి, అగాధ జలములలో నుండి నన్ను తప్పించుము. నీటి వరదలు నన్ను ముంచనీయకుము. అగాధ సముద్రము నన్ను మృంగనీయకుము. గుంట నన్ను మృంగనీయకుము. యెహోవా, నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. నీ వాత్సల్య బాహుల్యతను బట్టి నా తట్టు తిరుగుము. నీ సేవకునికి విముఖుడవై ఉండకుము. నేను ఇబ్బందిలోనున్నాను, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నా యొద్దకు సమీపించి నన్ను విమోచింపుము. నా శత్రువులను చూచి నన్ను విడిపింపుము. నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలిసి ఉన్నది. నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు. నిందకు నా హృదయము బద్దలాయెను. నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరునూ లేకపోయింది. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరునూ కానరారైది. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి. నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. వారి భోజనము వారికి ఉరిగా ఉండునుగాక. వారు నిర్భయులై ఉన్నప్పుడు అది వారికి ఉరిగా ఉండునుగాక. వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మునుగాక. వారి నడుములకు ఎడతెగని వనకు పుట్టించుము. వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించుము. నీ కోపాగ్ని వారిని పట్టుకొనుగాక. వారి పాళెము పాడవునుగాక. వారి గుడారములలో ఎవడునూ ఉండకపోవునుగాక. నీవు ముత్తిన వారిని వారు తరుముచున్నారు.
నీవు గాయపరిచిన వారి వేదనను వివరించుచున్నాడు. దోషము మీద దోషము వారికి తగులనిమ్ము, నీ నీతి వారికి అందనీయకుము. జీవ గ్రంథములో నుండి వారి పేరును తుడుపుపెట్టుము, నీతిమంతుల పట్టీలో వారి పేర్లు రాయకుము. నేను బాధపడినవాడనై వ్యాకులపడుచున్నాను. దేవా, నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేనాయనను ఘనపరచెదను. ఎద్దు కంటెను కొమ్ములును డెక్కలును గల కోడి కంటెను అది యెహోవాకు ప్రీతికరము. బాధపడువారు దాని చూచి సంతోషించుదురు. దేవుని వెదకువారులారా, మీ ప్రాణము తెప్పరిల్లునుగాక. యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు. ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. భూమి ఆకాశములు ఆయనను స్తుతించునుగాక. సముద్రములను వాటి యందు సంచరించు సమస్తమును ఆయనను స్తుతించునుగాక. దేవుడు సీయోనును రక్షించును, ఆయన యూదా పట్టణములను కట్టించును. జనులు అక్కడ నివసించెదరు, అది వారి వశమగును. ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించుకొనును. ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించెదరు. 70వ అధ్యాయం. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయగోరువారు సిగ్గుపడి అవమానమొందుదురుగాక. నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురుగాక. ఆహా, ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయమొందుదురుగాక. నిన్ను వెదకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించువారందరూ దేవుడు మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని. దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. యెహోవా, ఆలస్యము చేయకుమీ. 71వ అధ్యాయం. యెహోవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము. నీ చెవియొగ్గి నన్ను రక్షింపుము. నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము. నా శైలము, నా దుర్గము నీవే. నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. నా దేవా, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. కీడు చేయువారి పట్టులో నుండి, బలాత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండియున్నది. వృద్ధాప్యమందు నన్ను విడనాడకు. నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకు. నా శత్రువులు నన్ను గూర్చి మాటలాడుకొనుచున్నారు. నా ప్రాణము కొరకు పొంచియున్న వారు కూడి ఆలోచన చేయుచున్నారు. దేవుడు వానిని విడిచెను, తప్పించువారెవరునూ లేరు. వానిని తరిమి పట్టుకొనుడి అని వారనుకొనుచున్నారు. దేవా, నాకు దూరముగా ఉండకు. నా దేవా, నా సహాయమునకు త్వరపడి రమ్ము. నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక. నాకు కీడు చేయజూచువారు నిందపాలై మానభంగము నొందుదురుగాక. నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును. నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును. నీ నీతిని, నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును. అవి నాకు ఎన్నశక్యము కావు. ప్రభువైన యెహోవా యొక్క
బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టెదను. నీ నీతిని మాత్రమే నేను వర్ణించెదను. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి. ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చితిని. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారికందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధునై ఉండు వరకు నన్ను విడువకు. దేవా, నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు? అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్ము బ్రతికించెదవు. భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తెదవు. నా గొప్పతనమును వృద్ధి చేయుము. నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయుము. నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, సితారాతో నిన్ను కీర్తించెదను. నేను నిన్ను కీర్తించునప్పుడు నా పెదవులను, నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును. నాకు కీడు చేయజూచువారు సిగ్గుపడి ఉన్నారు. వారు అవమానము పొంది ఉన్నారు. కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును. 72వ అధ్యాయం. దేవా, రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయుము. నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయ విధులను బట్టి శ్రమనొందిన నీ వారికి అతడు న్యాయము తీర్చును. నీతిని బట్టి పర్వతములను, చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రజలలో శ్రమనొందు వారికి అతడు న్యాయము తీర్చును. బీదల పిల్లలను రక్షించి బాధపెట్టు వారిని నలుగగొట్టును. సూర్యుడు నిలుచునంత కాలము, చంద్రుడు నిలుచునంత కాలము తరములన్నిటను జనులు నీ యందు భయభక్తులు కలిగి ఉందురు. గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలెను, భూమిని తడుపు మంచి వర్షము వలెను అతడు విజయము చేయును. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయును. అరణ్యవాసులు అతనికి లోబడుదురు. అతని శత్రువులు మన్ను నాకెదరు. తర్షీషు రాజులు, ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు. షేబారాజులను, సెబారాజులను కానుకలు తీసుకుని వచ్చెదరు. రాజులందరూ అతనికి నమస్కారము చేసెదరు. అన్యజనులందరూ అతని సేవించెదరు. దరిద్రులు మొర్రపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను, నిరపరాధులను అతడు విడిపించును. నిరుపేదల యందును, బీదల యందును అతడు కనికరించును. బీదల ప్రాణములను అతడు రక్షించును. కపట బలాత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రేమగా ఉండును. అతడు చిరంజీవి అగును. క్షేమ బంగారము అతనికి ఇయ్యబడును. అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు. దినమంతయు అతని పొగడుదురు. దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును. దాని పంట లెబనోను వృక్షముల వలె తాండవమాడుచుండును. నేల మీద పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు. అతని పేరు నిత్యము నిల్చును. అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుచుండును. అతనిని బట్టి మనుష్యులు దీవింపబడుదురు. అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు. దేవుడైన యెహోవా, ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడునుగాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. యెషయి కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసెను.
73వ అధ్యాయము. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయెను. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగానున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారం వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకొందరు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలయున్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయొచ్చు బలాత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాటలాడుదురు, గర్వముగా మాటలాడుదురు. ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయను. వారి జనము వారి పక్షము చేరును, వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారనుకొందురు. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారే ధనవృద్ధి చేసుకొందురు. నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఇలాగూ ముచ్చటింతునని నేను అనుకుని ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగుదును. అయినను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రంలోనే వారు పాడైపోవుదురు, మహాభయము చేత వారు కడముట నశించుదురు. మేలుకొనిన వాడు తాను కన్న కల మరిచిపోనట్లు ప్రభువా, నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. నా హృదయము మత్సరపడెను, నా అంతరింద్రియములలో నేను వ్యాకులపడితిని. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియో నాకు అక్కరలేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయములకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునయున్నాడు. నిన్ను విసర్జించువారు నశించెదరు, నిన్ను విడిచి వ్యభిచరించు వారినందరినీ నీవు సంహరించెదవు. నాకైతే దేవుని పొందు ధన్యకరము. నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. 74వ అధ్యాయం. దేవా, నీవు నిత్యము మమ్మును విడనాడితివేమి? నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి? నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు. నిత్యము పాడైయుండు చోట్లకు విజయము చేయుము. నీ ప్రత్యక్షపు గుడారములో నీ విరోధులు ఆర్భటించుచున్నారు. విజయ ధ్వజములని తమ ధ్వజములను వారెత్తి ఉన్నారు. దట్టమైన చెట్ల గుబురు మీద జనులు గొడ్డళ్లనెత్తినట్లుగా వారు కనబడుదురు. ఇప్పుడే వారు గొడ్డళ్లను సమ్మెటలను చేతపట్టుకొని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరగగొట్టుదురు. నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు. నీ నామమందిరమును నేల పడగొట్టి అపవిత్రపరచుదురు. దేవుని మందిరములను బొత్తిగా అనగద్రొక్కుదుమనుకుని దేశములోని వాటినన్నిటినీ వారు కాల్చియున్నారు. సూచక క్రియలు మాకు కనబడుటలేదు, ఇకను ప్రవక్తయు లేకపోయెను. ఇది ఎంతకాలము జరుగునో దాని నెరిగినవాడు మాలో ఎవడనూ లేడు. దేవా, విరోధులు ఎందాక నిందింతురు? శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా? నీ హస్తమును, నీ దక్షిణ హస్తమును నీవెందుకు ముడుచుకొని ఉన్నావు? నీ రొమ్ములో నుండి దాని తీసి
వారిని నిర్మూలము చేయుము. పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు. దేశములో మహారక్షణ కలుగజేయువాడు ఆయనే. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి. జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగులగొట్టితివి. మకరము యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టితివి. అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి. బుగ్గలను నదులను పుట్టించితివి. నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంక చేసితివి. పగలు నీదే, రాత్రి నీదే. సూర్య చంద్రులను నీవే నిర్మించితివి. భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే. వేసవి కాలము చలికాలము నీవే కలుగజేసితివి. యెహోవా, శత్రువులు నిన్ను దూషణ చేయుటను, అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనస్సునకు తెచ్చుకును. దుష్ట మృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణమున అప్పగింపకము. శ్రమనుందు నీ వారిని నిత్యము మరువకుము. లోకములోనున్న చీకటి గల చోటులు బలాత్కారుల నివాసములతో నిండి ఉన్నవి. కాగా నిబంధనను జ్ఞాపకము చేసుకొనుము. నలిగిన వానిని అవమానముతో వెనుకకు మరలనీయకుము. శ్రమనుందు వారును దరిద్రులను నీ నామము సన్నుతించుదురుగాక. దేవా, లెమ్ము, నీ వ్యాజ్యము నడుపుము. అవివేకులు దినమెల్లా నిన్ను నిందించు సంగతి జ్ఞాపకము చేసుకొనుము. నీ మీదికి లేచువారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది. నీ విరోధులు చేయు గల్లత్తును మరువకుము. 75వ అధ్యాయము. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగానున్నావని కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను. నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. యెహోవా చేతిలో ఒక పాత్రయున్నది, అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది. అది సంభారముతో నిండి ఉన్నది. ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీదనున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మింగివేయవలెను. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను. భక్తిహీనుల కొమ్ములనన్నిటినీ నేను విరగగొట్టెదను. నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. 76వ అధ్యాయం. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు. ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. షాలేములో ఆయన గుడారమున్నది. సియోనులో ఆయన ఆలయమున్నది. అక్కడ వింటి అగ్ని బాణములను, కేడెములను, కత్తులను, యుద్ధాయుధములను ఆయన విరుగగొట్టెను. దుష్ట మృగములుండు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు. కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు. వారు నిద్ర నుండి ఉన్నారు. పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను. యాకోబు దేవా, నీ గద్దింపునకు రథ సారథులకును గుర్రములకును గాఢనిద్ర కలిగెను. నీవే భయంకరుడవు. నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలువగలవాడెవడు? నీవు తీర్చిన తీర్పు ఆకాశములో నుండి వినబడజేసితివి. దేశములో శ్రమనొందిన వారినందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండేది. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును. ఆగ్రహశేషమును నీవు ధరించుకొందు. మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి. ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను. అధికారుల పొగరును ఆయన అణచివేయువాడు.
భూరాజులకు ఆయన భీకరుడు. డెబ్బై 7వ అధ్యాయము. నేను ఎలుగెత్తి దేవునికి మొర్రపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకితిని. రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు పొందనొల్లకయున్నది. దేవుని జ్ఞాపకము చేసుకొనున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. నేను ధ్యానించున్నప్పుడు నా ఆత్మ కృంగిపోవుచున్నది. నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపడుచు మాటలాడలేకయున్నాను. తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసుకొందును, హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెదకెను. ప్రభువు నిత్యము విడనాడునా? ఆయన ఇకెన్నడూ కటాక్షింపడా? ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయెనా? ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయెనా? దేవుడు కటాక్షింప మానెనా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా? అందుకు నేనీలాగు అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందిననుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడనున్నాడు? ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. దేవా, జలములు నిన్ను చూచెను. జలములు నిన్ను చూచి దిగులు పడెను. అగాధ జలములు గజగజలాడెను. మేఘరాశులు నీళ్లు దిమ్మరించెను. అంతరిక్షము ఘోషించెను. నీ బాణములు నలుదిక్కులా పారెను. నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను. మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను. భూమి వనకి కంపించెను. నీ మార్గము సముద్రములో నుండెను. నీ త్రోవలు మహాజలములలో ఉండెను. నీ అడుగుజాడలు గుర్తింపబడకయుండెను. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి.